ప్రతి జీవితానికి ఒక కథ ఉంటుంది. ప్రతి కథలో ఒక పాఠం ఉంటుంది. ఆ పాఠమే మన భవిష్యత్తు. జీవిత పాఠాలు. కాళీకప్పు కథ. ఈ కథ విన్న తర్వాత మీ ఆలోచన విధానం పూర్తిగా మారిపోతుంది. మీరు ఎందుకు ఎదగడం లేదో ఈ కథ మీకు నిజంగా చెప్తుంది. ఒక చిన్న ప్రశ్న, మీ మెదడు ఇప్పటికే ఫుల్ అయి ఉంటే కొత్త జ్ఞానం ఎలా వస్తుంది? ఈ కథలో మీ జీవితాన్ని మార్చే సమాధానం ఉంది. ఇది ఒక సాధారణ కథ కాదు, ఇది గౌతమ బుద్ధ చెప్పిన జీవితాన్ని మార్చే గొప్ప సత్యం. ఒక గొప్ప పండితుడు, అతని అహంకారం మరియు ఒక చిన్న కప్పు, ఈ మూడు కలిసినప్పుడు ఏం జరిగింది తెలుసుకుంటే మీ ఆలోచనలు పూర్తిగా మారిపోతాయి. ఒక గ్రామంలో ఒక పెద్ద పండితుడు ఉండేవాడు. అతను ఎన్నో గ్రంథాలు చదివాడు. వేదాలు, ఉపనిషత్తులు అన్నీ అతనికి తెలుసు. ప్రజలు అతన్ని చాలా గౌరవించేవారు. అతను మాట్లాడితే అందరూ నిశ్శబ్దంగా వినేవారు. కానీ అతనికి ఒక పెద్ద లోపం ఉంది, అది అహంకారం. తనకంటే ఎవరు ఎక్కువ తెలివైన వాళ్ళు లేరని అతను నమ్మేవాడు. ఒకరోజు అతను గౌతమ బుద్ధ గురించి విన్నాడు. బుద్ధుడు చాలా గొప్ప జ్ఞాని అని ప్రజలు చెబుతున్నారు. ఇది విని వెంటనే అతని మనసులో ఒక ఆలోచన వచ్చింది. నేను వెళ్ళి ఈ బుద్ధుణ్ణి పరీక్షిస్తాను. అతను నిజంగా జ్ఞాని అయితే చూస్తాను. అలా అనుకుని ఆ పండితుడు బుద్ధుని కలవడానికి బయలుదేరాడు. పొడవైన ప్రయాణం, వేడిగా ఉన్న సూర్యుడు, కానీ అతని మనసులో మాత్రం ఒకే ఆలోచన, నేనే గొప్పవాడిని. చివరకు అతను బుద్ధుని కలిసేందుకు ఆశ్రమానికి చేరుకున్నాడు. ఆశ్రమం చాలా ప్రశాంతంగా ఉంది. పక్షుల కిలకిల రావాలు, చుట్టూ చెట్లు, గాలి మెల్లగా వీచుతుంది. అక్కడ ఉన్న ప్రశాంతత అతన్ని కాస్త ఆశ్చర్యపరిచింది. బుద్ధుడు ఒక చెట్టు కింద కూర్చుని ఉన్నాడు. అతని ముఖంలో ఒక ప్రశాంతమైన చిరునవ్వు. పండితుడు దగ్గరికి వెళ్ళి నమస్కారం చేశాడు. కానీ అతని మనసులో గౌరవం లేదు. అతను ఇలా అన్నాడు, నేను చాలా జ్ఞానం కలిగిన వాడిని, చాలా గ్రంథాలు చదివాను, మీరు కూడా గొప్పవారని విన్నాను, కాబట్టి మీ దగ్గరికి వచ్చాను. బుద్ధుడు నిశ్శబ్దంగా విన్నాడు, ఏమాత్రం స్పందించలేదు. ఆ నిశ్శబ్దం పండితుడికి అసహనంగా అనిపించింది. పండితుడు ఇంకా మాట్లాడడం మొదలుపెట్టాడు. జ్ఞానం అంటే ఏమిటో నాకు తెలుసు, ఆత్మ ఏమిటో తెలుసు, ప్రపంచం ఎలా పనిచేస్తుందో నాకు తెలుసు. మీరు నన్ను కొత్తగా ఏమి నేర్పగలరు? అతని మాటల్లో అహంకారం స్పష్టంగా కనిపించింది. బుద్ధుడు మాత్రం ప్రశాంతంగా ఉన్నాడు. కొన్ని క్షణాల తర్వాత బుద్ధుడు ఒక చిన్న కప్పు తీసుకుని వచ్చాడు మరియు టీ కూడా తీసుకొచ్చాడు. బుద్ధుడు ఆ కప్పులో టీ పోయడం మొదలుపెట్టాడు. మొదటి కప్పు నిండింది, కానీ బుద్ధుడు ఆగలేదు. ఇంకా పోస్తూనే ఉన్నాడు. టీ కప్పు నుండి బయటికి పొర్లుతుంది. పండితుడు ఆశ్చర్యపోయాడు. అతను వెంటనే అన్నాడు, ఆపండి, కప్పు ఇప్పటికే నిండిపోయింది, ఇంకా పోస్తే బయటికి పొర్లుతుంది. అప్పుడు బుద్ధుడు మెల్లగా నవ్వుతూ అన్నాడు, ఈ కప్పులాగానే నీ మనసు కూడా ఎప్పటికీ నిండిపోయింది. నీవు నీ జ్ఞానంతో, నీ అహంకారంతో, నీ అభిప్రాయాలతో నింపేశావు. ఇలాంటి మనసులో నేను కొత్తగా ఏమి పోయగలను? ఆ మాటలు విన్న వెంటనే పండితుడు నిశ్శబ్దంగా అయిపోయాడు. అతని అహంకారం ఒక్కసారిగా కూలిపోయింది. తాను ఎంత పెద్ద తప్పు చేస్తున్నాడో అర్థమైంది. ఇంతకాలం తాను నేర్చుకుంటున్నానని అనుకున్నాడు, కానీ నిజానికి తన మనసు మూసుకుపోయింది. పండితుడు వెంటనే బుద్ధుని పాదాల దగ్గర పడిపోయాడు. ఇప్పటి వరకు నేను అజ్ఞానిగా ఉన్నాను, దయచేసి నన్ను క్షమించండి, నాకు నిజమైన జ్ఞానం నేర్పండి. బుద్ధుడు అతని లేపి ఒక మాట అన్నాడు, నీ మనసును ఖాళీ చేసుకో, అప్పుడు నిజమైన జ్ఞానం వస్తుంది. మనలో చాలామంది ఆ పండితులే ఉంటాం. మనకు అన్నీ తెలుసు అనుకుంటాం, కానీ అదే మన పెద్ద సమస్య. ఎందుకంటే ఖాళీ గ్లాసులోనే నీళ్లు పోయగలం, ఖాళీ మనసులోనే జ్ఞానం పోయగలం. మీరు నిజంగా ఎదగాలంటే ముందుగా మీ అహంకారం వదలాలి. మీరు వినాలి, మీరు నేర్చుకోవాలి, మీరు మార్చుకోవాలి. లేకపోతే మీరు అదే స్థాయిలో ఉంటారు. ఈ కథ మీకు నచ్చితే ఇలాంటి జీవితాన్ని మార్చే కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ కథలో ఏ భాగం ఎక్కువ నచ్చిందో కామెంట్ చేయండి మరియు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.